తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసు క్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆదరించుదను అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, లోకం నిన్ను విడిచినా నిన్ను సృష్టించిన దేవుడు ఒక తల్లిలా నిన్ను తన గుండెలకు హత్తుకుని ఓదారుస్తాడు. లోకంలో నిష్కల్మషమైన ప్రేమకు ఓదార్పుకు చిరునామా అమ్మ. బిడ్డకు దెబ్బ తగిలినా భయం వేసినా వెంటనే అమ్మఒడిని వెతుక్కుంటుంది. అయితే మనల్ని సృష్టించిన దేవుడు అంతకంటే గొప్పవాడు. ఒక తల్లి తన బిడ్డను ఎంత కనికరంతో ఆదరిస్తుందో అంతకంటే మిన్నగా మనల్ని ఆదరిస్తానని దేవుడు ఈ వాక్యం ద్వారా వాగ్దానం చేస్తున్నాడు. తల్లి హృదయము వంటి దేవుని ప్రేమ. లోకంలో అందరూ మనల్ని విడిచినా అవమానించినా తల్లి మాత్రం తన బిడ్డను త్రోసివేయదు. దేవుడు కూడా మన పట్ల అటువంటి వాత్సల్యాన్నే కలిగి ఉన్నాడు. మనం బలహీనపడినప్పుడు, ఒంటరితనంతో కుమిలిపోతున్నప్పుడు ఆయన తన ప్రేమగల హస్తాలతో మనల్ని హత్తుకుంటాడు. ఆయన ఆదరణ కేవలం మాటలకే పరిమితం కాదు, అది మన గాయాలను మాన్పే ఔషధం వంటిది. బిడ్డ ఏడుస్తున్నప్పుడు తల్లి దగ్గరకు తీసుకోగానే ఆ బిడ్డకు ఎంతటి ధైర్యం, ప్రశాంతత లభిస్తుందో, మనం దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు అంతకంటే గొప్ప శాంతి మనకు లభిస్తుంది. నేను మిమ్మును ఆదరించెదను అని స్వయంగా దేవుడే చెబుతున్నప్పుడు మనకిక భయమెందుకు? మన కన్నీళ్లను చూసి చలించే హృదయం ఆయనది. మన ఆవేదనను ఆయన తన కృపతో శాంతింపజేస్తాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, నీ బాధను అర్థం చేసుకునేవారు లేరని కృంగిపోతున్నావా? నీ సృష్టికర్త నీవైపు చూస్తున్నాడు. ఒక తల్లి తన బిడ్డ కన్నీటిని తుడిచినట్లుగా ఆయన నీ కష్టాలన్నిటినీ తుడిచివేసి నిన్ను తన కౌగిలిలో భద్రపరచాలని ఆశిస్తున్నాడు. మనుషుల ఆదరణ కొద్దిసేపే ఉండవచ్చు, కాని దేవుని ఆదరణ నిన్ను నూతన బలంతో నింపుతుంది. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమేన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.